జైబీన్ దినపత్రికను ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికను ప్రధాన వార్తల సారాంశం. మార్నింగ్ వార్తలలో ప్రధానంగా అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగం అయితే మనం చూస్తున్నాం. ఒక పక్కన కుల రాజకీయాలు, మత రాజకీయాలు, భయంకరమైన రాజకీయాల నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులు భారతదేశంలో ఏ విధంగా జరుగుతుంది, తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాజకీయంగా ఎంతవరకు దిగజారిపోతున్న రాజకీయ నాయకులు, ఇలా ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఒక పక్కన మన ధర్మశాస్త్రం ఎంత భయంకరంగా ఉందో చెప్పడానికి ఇక్కడ ఒక ప్రధానంగా ఉంది. ఎందుకు చెప్తున్నంటే ఇలా ఉన్నటువంటి పార్లమెంట్లో శంకుస్థాపన చేసింది కూడా మన ధర్మశాస్త్ర పద్ధతులు రాజ్యాంగానికి విరుద్ధంగా చేసిన నేపథ్యం ఉంది. ఇలా గతంలో 2015లో శంకుస్థాపన చేసినటువంటి మోడీ మళ్ళీ రెండోసారి కూడా దాన్నే శంకుస్థాపన చేస్తున్నారు. అంటే ఎంత భయంకరంగా ఉందో చూడండి. రాజకీయంగా లబ్ధి పొందడం కోసం, రాజకీయంగా వాళ్ళ పలుకుబడిని కాపాడడం కోసం, జనాన్ని పిచ్చలు చేయడం కోసం ఎంతకన్నా దిగజారుతని చెప్పడానికి ఇది ఒక ప్రధాన వార్త ఉంది. అమరావతికి రెండోసారి శంకుస్థాపన ఎందుకు అనేటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. అమరావతికి రెండోసారి శంకుస్థాపన ఎందుకు, ఒకేసారి చేసినటువంటి శంకుస్థాపనలు రెండోసారి చేయాల్సిన అవసరం ఏముంది, దేనికోసం, ఏ రాజకీయ లబ్ధి కోసం, ఎవరిని పిచ్చలు చేయడానికి, ఏం జరుగుతుంది అసలు? గతంలో 2015లో చేసిళ్ళు, మళ్ళీ ఆ తర్వాత 2015లో చేసిన తర్వాత మళ్ళీ ఏదైతే గవర్నమెంట్ ఉందో, ఏదైతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉందో, గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ దాని జోలికి పోలేదు, దాన్ని పట్టించుకుని నాదలేదు. మళ్ళీ ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా దాన్ని శంకుస్థాపన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రధాన వార్త. మోడీ తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరోసారి శంకుస్థాపనకు సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దశాబ్దం తర్వాత అమరావతికి రెండోసారి శంకుస్థాపన చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం హై ప్రొఫైల్ ఏర్పాటు చేసింది. దేశంలోని అమరావతిని నగరంగా తీర్చిదిద్దామని ఒకప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ప్రచారం చేసింది. అందులో భాగంగా నగరాభివృద్ధికి 65,000 కోట్ల నిధులను కేటాయించింది. దీంతో అమరావతి వంటి మెగా ప్రాజెక్టులు అడ్డంకులు ఎందుకు ఎదురవుతున్నాయో ప్రశ్నలు తలెత్తున్నాయి. మే 2న ప్రధాని మోదీ అమరావతి రాజధాని ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభించన్నారు. ఈ ఎంపిక కోసం జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు హాజరు కానున్నారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయినప్పుడు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఏ రాజధాని అయితే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రాజధాని కూడా పోటీ పడేటువంటి నేపథ్యం, దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త కూడా జైబీన్ దినపత్రికలో రాసినటువంటి నేపథ్యం ఉంది. అందుకోసం నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో రెండోసారి రాజధాని కూడా ఎందుకు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నటువంటి ప్రధాన వార్త. హైదరాబాద్లో వదిలిపెట్టారు. మిగిలిన రాష్ట్రానికి కొత్త రాజధాని కోసం కృష్ణానది ఒడ్డున ఓ చరిత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేశారు. 2015 అక్టోబర్ 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అట్టాసంగా అమరావతిని శంకుస్థాపన చేశారు. అప్పుడు దేశ విదేశాల నుంచి ప్రముఖులు అభివృద్ధి చెందిన సింగపూర్ ఆదర్శంగా అక్కడ నగరాలకు ధీటుగా అమరావతిని నిర్మించిన స్ఫూర్తి పనులకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అయితే తర్వాత టీడీపీ అధికారం కోల్పోవడంతో ఈ ప్రాజెక్టు బ్రేకులు పడ్డాయి. అమరావతి ప్రారంభోత్సవం రెండోసారి శంకుస్థాపన మోడీకి కొత్తేమీ కాదు. అమరావతికి ప్రధాని మోడీ రెండోసారి శంకుస్థాపన చేస్తారంటే పొరపాటే. ఇలాంటి శంకుస్థాపన దేశంలో మోడీ చేతుల మీదుగా పదే ఇతర ప్రధాన ప్రాజెక్టుల విషయాలు జరిగాయి. 2015లో ఢిల్లీ ఎన్సీఆర్లోని తూర్పు ఎక్స్ప్రెస్ను మొదటి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత నిర్మాణ జాప్యాలు, భూసేకరణ సమస్యల కారణంగా 2015లో మళ్ళీ అదే ప్రాజెక్టును మోడీ శంకుస్థాపన చేశారు. చివరికి ఈ ప్రాజెక్టు 2018లో పూర్తి చేసి ప్రారంభించబడింది. 2020లో ప్రారంభించబడిన ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే, బుందల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే కూడా 2 సార్లు శంకుస్థాపన చేయబడ్డాయి. 2021 మొదటి ప్రారంభించబడిన సూరత్ మెట్రో ప్రాజెక్టును 2023లో తిరిగి పునాది రాయి వేయబడింది. ఇప్పుడు దానిని 2020 పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇది కాక 2017లో ప్రారంభమైన గుజరాత్లోని సుదర్శన్ సేతు వంతెన సుదీర్ఘ కాలం తర్వాత 2000 మళ్ళీ చిత్రం. 2018లో శంకుస్థాపన చేసిన ఢిల్లీలోని యాశోభూమి కన్వెన్షన్ సెంటర్ కూడా 2008లో పాక్షికంగా మాత్రమే పూర్తయింది. ఇలా పలు ప్రాజెక్టులకు మోడీ పదే శంకుస్థాపన చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాజెక్టు పనులు మరోసారి పునరుప్రారంభం కాన తాజా ఈసారైనా ప్రాజెక్టు పూర్తి చేస్తారా లేదా కేవలం పునాది రాళ్ళు వేసి మామ అనిపిస్తారనేది కూడా చూడాల్సిన నేపథ్యం. చూడండి ఎన్నిసార్లు వేస్తారో. ఒక దేశ ప్రధాని చేసినటువంటి శంకుస్థాపనలు ఎన్నిసార్లు ఏసీల్లో చెప్పడానికి ఇక్కడ ప్రధానంగా ఉంది. అమరావతి ప్రారంభోత్సవం ఎన్నిసార్లు ఏసీల్లో, అమరావతితో పాటు మిగిలిన ప్రాజెక్టులు ఏ విధంగా ఏసీల్లో రెండోసారి ప్రారంభం చేసినటువంటి పరిస్థితులు ఏమున్నాయో ప్రధానంగా రాసిన నేపథ్యం. రాజధాని ప్రాజెక్టుపై వివాదాలు, ఏ విధంగా వివాదాలున్నాయి, ఏ విధంగా ఇబ్బందులు ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. తెరపైకి 3 రాజధానుల నినాదం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా అమరావతిని రాజధానిని సమర్థించారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ రెడ్డి ప్రభుత్వం
నాటకీయంగా ఆ మాట మార్చి రాష్ట్రానికి 3 రాజధానులు ఉండాలని కొత్త నినాదాన్ని అందుకున్నారు. జగన్ ప్రభుత్వం ప్రకటించిన 3 రాజధానులు ఫార్ములా ప్రకారం విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసనసభ రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా పేర్కొంది. అయితే అప్పటి ప్రభుత్వం కేవలం అమరావతిలో అభివృద్ధిని కేంద్రీకరించడం వల్ల ప్రాంతీయ అసమానతలు తీవ్రమవుతాయని వాదనకు తెరపైకి వచ్చింది. అమరావతి రాజధానిగా కొనచడానికి అప్పటి జగన్ ప్రభుత్వం ఆర్థిక పరిమితులు, పరిష్కారం కాని భూ వివాదాల కారణంగా చూపింది. వైసీపీ ప్రభుత్వ నిర్ణయం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. ముఖ్యంగా రాజధాని కోసం తమ భూములను అప్పగించిన అమరావతి రైతుల నుంచి భారీ నిరసన, చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యాయి. దీంతో 2020లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 3 రాజధానులు ప్రతిపాదన కొట్టివేసి అమరావతిని ఏకైక రాజధానిగా ఉండాలని ప్రభుత్వం కోర్టును ఆదేశించింది. ఈ తీర్పు జగన్ రెడ్డి పరిపాలనకు రాజకీయంగా గణనీయంగా ఎదురుదెబ్బ తగిలినటువంటి నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి నేపథ్యం. ఎందుకు నేను చెప్తున్నంటే ఇవాళ రాజధాని ఏ విధంగా ఉంది, ఎందుకోసం శంకుస్థాపన చేస్తున్నాం. మోడీ గతంలోనే శంకుస్థాపన చేసిన నేపథ్యంలోనే మళ్ళీ శంకుస్థాపనలు ఏ విధంగా చేస్తామని చెప్పడానికి ప్రధానంగా జైబీన్ దినపత్రికలు రాసినటువంటి ప్రధాన వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇది ప్రధాన వార్తకు నేపథ్యంలో ఉన్నటువంటి నేపథ్యం.